వైసీపీ నేత అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ముంబై ఎయిర్పోర్ట్లో కడప పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అమ్జద్ బాషా సోదరుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? ఆ వివరాలేంటి? చందు, కడప వైసీపీకి చెందినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9 నెలలుగా పోలీసుల కళ్ళు గొప్పి తిరుగుతున్నటువంటి అహ్మద్ బాషాను ఎట్టకేలకు ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు తన సోదరుడు అహ్మద్ బాషా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడప నగరంలో విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జన్యాలు చేసినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అహ్మద్ బాషా కడప నగరంలో రెండో డిప్యూటీ సీఎం గా చలాయించేటువంటి దౌర్జన్యాలు చేసినటువంటి కార్యక్రమాలు ఉంది. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం అతన్ని పట్టించుకోకపోగా బహిరంగంగానే స్థలాలు ఆక్రమించి దౌర్జన్యాలు చేసి గొడవలు చేసినటువంటి సందర్భం కూడా అహ్మద్ బాషా పైన అభియోగాలు ఉన్నాయి. అందులో భాగంగానే 2022 క్రైమ్ నంబర్ 402/2022 ప్రకారము అహ్మద్ బాషా కడప నగరంలోని వినాయక నగర్ లో ఆ ముస్తాక్ అహ్మద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి స్థలాన్ని లాక్కునే విషయంలో ప్రత్యక్షంగా పాల్గొని తన అనుచరుల చేత అతనిపైన దౌర్జన్యం చేసి తీవ్రంగా కొట్టినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు ముస్తాక్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి కడప రిమ్స్ లో 4 రోజుల పాటు కాలి విరిగి కూడా చికిత్స పొందినటువంటి సందర్భం. ఆ రోజు బహిరంగంగానే ఈ అహ్మద్ బాషా అనేటువంటి వ్యక్తి కేకలు వేసుకుంటూ కర్రలు రాళ్లు తీసుకొని అతనిపైన దాడి చేసినాడు. అయితే ఆ రోజు కేసు పెట్టినప్పటికీ ఇంతవరకు అతనిపైన చర్యలు తీసుకోలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఎన్నికలకు ముందు కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే బహిరంగంగా అప్పుడు పోటీలో ఉన్నటువంటి మాధవిరెడ్డి, ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డిని బహిరంగంగా బూతులు తిడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించిన, పోలీస్ స్టేషన్ ఎదురుగా దూషించినా కూడా అతనిపైన కేసులు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపైన చర్యలు తప్పవనే ఉద్దేశంతో ఆయన దుబాయ్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. అయితే 3 రోజుల క్రితమే రంజాన్ కోసము కడపకు వచ్చినప్పటికీ అతను ఆ రోజే అరెస్ట్ చేయాలని పోలీసులు భావించినప్పటికీ వారి కళ్ళు గప్పి కూడా బెంగళూరు పారిపోయినట్లు మనకు సమాచారం ఉంది. నిన్న కడప నుంచి బెంగళూరుకు వెళ్లి బెంగళూరు నుంచి ముంబైకి ఫ్లైట్ లో వెళ్ళినట్టు అహ్మద్ బాషా ముంబై నుంచి కువైట్ కు ఫ్లైట్ లో వెళ్తున్న సమయంలో ఇప్పటికే అతని పైన లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు కడప తాలూకా పోలీసులు. ఆ లుకౌట్ నోటీసుల మేరకు ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఇతని పైన లుకౌట్ నోటీసు ఉంది, వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పడంతో రాత్రే కడప నుంచి దాదాపు 10 మంది పోలీసుల బృందం ముంబైకి వెళ్లి అహ్మద్ బాషాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని పైన కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో 323, 324, 506 రేట్ విత్ 34 సెక్షన్ల కింద ఇతని పైన కేసు నమోదైంది. ఆ ముస్తాక్ అహ్మద్ అనేటువంటి ఫిర్యాదుదారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దీంతో పాటు కడప 1 టౌన్, 2 టౌన్, చిన్న టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా అహ్మద్ బాషా పైన కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా కడప ఎమ్మెల్యేని దూషిస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారనేది కూడా అహ్మద్ బాషా పైన ఆరోపణలు ఉన్నాయి. వీటన్ని దాదాపు కడప నగరంలోని ఇతని పైన దాదాపు 10 పైన కేసులు ఉన్న నేపథ్యంలో 9 నెలల పాటు ఇతను తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కడప పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం కడపకు తీసుకొచ్చి కడప కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. చందు, ధన్యవాదాలు మురళి.